హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నటి ఎపిసోడ్లో కిరాయి రౌడీ సందీపే గుళ్ళో నాతో అటాక్ చేయించాడు అని చెప్పాడు. కానీ ఈరోజు ఎపిసోడ్లో దాన్ని మళ్ళీ రివర్స్ చేసేసి నన్ను గుడిలో నాతో అటాక్ చేయించింది సందీప్ అని ఈ మాణిక్యం బెదిరించి చెప్పించాడు, అందులో వీడియో చేశాడు అని చెప్తూ ఉంటాడు కిరాయి రౌడీ. అలాగే రామలక్ష్మి మేడం కూడా ఈ సందీపే నాతో గుడిలో అటాక్ చేయించాడు అని చెప్తే నీకు మంచి అమౌంట్ ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టారు ఈ రామలక్ష్మి మేడం. అందుకే నిన్న నేను అలాగే వీడియోలోని చెప్పాను సార్, నిజంగా ఈ సందీప్ సార్ చాలా మంచివారు, అసలు నాతో ఈ అటాక్ సందీప్ చేయించలేదు, అయినా నేను ఎవరినో కూడా ఆ సందీప్కి తెలియదు సార్, కావాలని వీళ్ళే నాతో ఇలాంటివన్నీ చెప్పిస్తున్నారు రామలక్ష్మి మేడము అలాగే మాణిక్యం అని చెప్తాడు రౌడీ. ఏంట్రా నిన్న అలాగే చెప్పి ఈరోజు ఏంట్రా మాట మార్చేసావు, ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయి డ్రామాలు వేస్తున్నావా అని చెప్పి గట్టిగా షర్ట్ పట్టేసుకుంటాడు కిరాయి రౌడీది మాణిక్యం. ఈలోపు సీతాకాంత్ వాళ్ళమ్మ అంటది, ఏంటి మాణిక్యం ఆపు ఈ డ్రామాలో ఈ నటనను నటించటం నీకు బాగా తెలుసు, ఈ మీ తండ్రి కూతుర్లు ఎప్పటి నుంచో నటిస్తూ మొదలుపెట్టారు, చాలా రోజుల నుంచి నటించడం మొదలుపెట్టారు, ఏంటి తమాషాలుగా ఉందా, నా కొడుకు వాళ్ళ అన్నయ్యని చంపితే వాడికి ఏమొస్తుంది, అలాగే వాడికి చంపాల్సిన అవసరం ఏముంది, తల్లిలాగా చూసుకునే వదిన్ని ఎందుకు చంపుతాడు, ఏమనుకుంటున్నావు మా గురించి, అసలు నాన్న సీత మన ఇల్లు ఎలా ఉండేదిరా, పచ్చగా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళం, నీ భార్య రూపంలో ఈ రామలక్ష్మి వచ్చిన తర్వాతే మనకి గొడవలు స్టార్ట్ అయ్యాయి, అంటే ఈ పచ్చని కుటుంబాన్ని విడదీయాలని చూస్తుంది నీ భార్య, అన్నదమ్ముల రామలక్ష్మణ్లాగా ఉన్న అన్నదమ్ములు మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేస్తుంది ఈ రామలక్ష్మి, మీ అన్నదమ్ములిద్దరూ నాకు రెండు కళ్ళతో సమానం, ఇందులో ఏ కన్నుకి ఏమైనా ఈ తల్లి భరించలేదు నాన్న, ఎందుకు అలాగా చేస్తుంది ఈ రామలక్ష్మి, ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు, అందరి ముందు నీతోటే తమ్ముడిని కొట్టించింది అంటే అది ఎంత, అసలు నాకు అది ఊహించుకోవటమే చాలా కష్టంగా ఉందని అన్న, మీరిద్దరూ విడిపోయి ఈ ఇంటి నుంచి సందీప్ వెళ్ళిపోతే నేను భరించగలనా నాన్న, నీకులాగా ఈ సందీప్ కూడా వ్యాపారం చేసి మంచి బిజినెస్లో పైకి రావాలని తల్లిగా నాకు కూడా ఉంటుంది కదా, మరి ఎందుకు ఇలా చేస్తుంది ఈ రామలక్ష్మి, ఏమ్మా రామలక్ష్మి నువ్వు నా కడుపు కోతకు గురి చేస్తావా, నీకు నేను ఏం చేశానమ్మా, నా కొడుకు సందీప్ ఏం చేశాడమ్మా, నిన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నానే, కానీ ఈరోజు నువ్వు నా కడుపు కోతకి గురి చేస్తున్నావు అని చెప్పేసి అని ఏడుపు మొదలు పెడుతుంది, అక్కడ చిన్న డ్రామాలా క్రియేట్ చేస్తుంది. అప్పుడు అక్కడికి సీతాకాంత్ వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు అలా బాధపడకమ్మా, నువ్వు బాధపడితే నేను కూడా చాలా బాధపడతానమ్మా, నువ్వు అస్సలు వేడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సందీప్ వాళ్ళ తాతయ్య అలా చూస్తూ ఉంటాడు, సిరి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఈలోపు ఏంటన్నయ్య, నేను ఎప్పుడైనా నా గురించి నీకు తెలియదా, నేను ఇలా నీ మీద ఎప్పుడైనా అటాక్ చేస్తానా, ఎందుకు వదిన నన్ను అలాగ అపార్థం చేసుకుంటుంది, నేను ఎప్పుడు వదిన తల్లిలాగే చూసుకున్నాను కదా అన్నయ్య అని చెప్పి సందీప్ అంటూ ఉంటాడు. ఈలోపేమో అక్కడ శ్రీవల్లి అక్కడ చిన్న డ్రామా క్రియేట్ చేస్తుంది. మళ్ళీ శ్రీవల్లి, ఏవండి బావగారు మా ఆయన్ని ఎప్పుడు చీప్గానే చూశారు, మా ఆయన అంటే అందరికీ గౌరవం లేదు, ఈ రామలక్ష్మి అక్కయ్య కావాలనే మా ఆయన్ని ఇరికిస్తుంది, ప్రతి విషయంలోని మా ఆయన్నే తీసుకొస్తుంది, నేను చెప్పాను కదా మా ఆయన అలాంటి వారు కాదు, మా ఆయనకైనా ఇటువంటివన్నీ చేత కాదు అని చెప్పాను, కానీ మీరు ఏమైనా విన్నారా, మా అందరి ముందే మా ఆయన కొట్టారు, మా ఆయన కొడితే నేను ఎంత బాధపడతాను, అది కూడా మీరు ఆలోచించలేదు, మీ భార్య చెప్పేసింది కదా అనేసి ఆ మాటలు వినేసి నా భర్తను కొట్టేశారు అని చెప్పేసి అనేసి రండి అని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి పైనుంచి బట్టల లగేజ్తో కిందకి దిగిపోతారు. ఎందుకు ఈ ఇంట్లో మనకి గౌరవం లేని చోట మనము ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అని ఏమండి మరి మీరే కదా అన్నారు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళే బయటికి వెళ్ళిపోవాలని అన్నారు కదా, మరి ఏంటి ఈరోజు ఎంత సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఏమీ మాట్లాడట్లేదు అంటే మీ భార్య మీద మీకున్న ప్రేమతో అలాగంటున్నారా, మేమేమో ఎందుకో పనికిరాని వాళ్ళలాగా మీకు కనిపించామా, అందుకే నాన్న మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటున్నారు అని చెప్పి శ్రీవల్లి అక్కడ అంటూ ఉంటుంది. రెండని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆగు శ్రీవల్లి,
ఆగండి, తప్పు ఎవరు చేశారో వాళ్ళే వెళ్ళాలి, తప్పు చేయలేని వాళ్ళు వెళ్ళకూడదు అని అంటాడు. అప్పుడు తెగ నవ్వేసుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది శ్రీవల్లి. "ఆ, అయితే మరి రామలక్ష్మక్కయ్య తప్పు చేసింది కదా, మరి రామలక్ష్మక్కయ్యని పంపించేయండి బయటికి" అంటది శ్రీవల్లి. "అమ్మా, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసి అంటూ ఉంటాడు మాణిక్యం. నేను నిజమే మాట్లాడుతున్నాను అంటది. "అల్లుడు, వీళ్ళంతా కూడా నా కూతురుని చాలా బాధ పెట్టారు, అయినా కూడా నేనేమీ మాట్లాడలేదు. నా కూతురు ఈ ఇంటికి మంచి చేయాలనే కోరుకునే వ్యక్తే తప్ప చెడు కోరుకునే వ్యక్తి కాదు. నా కూతురు నిప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు అల్లుడు, నువ్వు తప్పు చేస్తున్నావు అల్లుడు, ఈ నా కూతురు నుంచు" అని అంటే, "ఏంటి, నీ కూతురు కంటే నీ కూతురికి ఒక న్యాయం, నాకొక న్యాయమా? మరి నువ్వే కదా చెప్పవు తప్పు చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని, మళ్ళీ ఎందుకు ఇలాగ మారుస్తున్నావు" అని చెప్పేసి అంటది శ్రీవల్లి. అప్పుడు ఏమీ మాట్లాడడం. ఇంకప్పుడు రామలక్ష్మి లోపలికెళ్ళి తన బెడ్రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని తన బట్టలన్నీ సర్దేసుకుని అప్పుడు తను ఆ రూమ్లో ఉన్న ఇంతకుముందు జరిగే మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళ భర్త తనకి కింద మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ చెప్తున్న విషయం, అలాగే తలలో మల్లెపూలు పెడుతున్న విషయం, తర్వాత పేపర్లు అయ్యి పడిపోతుంటే పేపర్లు తీసుకునే సందర్భంలో సీతాకాంత్కి రామలక్ష్మి ముద్దు పెడుతున్న సీను, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను ఎంతో ప్రేమించాను, ఈ ప్రేమను కలకాలం దక్కించుకోవాలని తాపత్రయం పడ్డాను, కానీ ఈరోజు నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, కానీ నాకు వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళకుండా ఆపేవాళ్ళు కూడా ఎవరూ లేరు, అందుకనే నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. "తప్పు చేస్తున్నావు అల్లుడు, నా కూతురు ఇంట్లో ఉండని, నా కూతురు ఏ తప్పు చేయలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు మాణిక్యం. అక్కడ నుండి కిరాయిరావుడు వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ శ్రీవల్లి, ఎందుకు వెళ్ళకూడదు, మీ అమ్మాయికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం, మమ్మల్ని వెళ్ళిపోమన్నావు కదా, తప్పు చేసిన వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవాలని మీ తండ్రి కూతుర్లే కదా చెప్పారు, ఇప్పుడెందుకు మళ్ళీ ఇంట్లో ఉంచాను అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడు సీతాకాంత్ ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. తర్వాత అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ బయటకు వచ్చేస్తున్నట్టు చూపిస్తారు రామలక్ష్మిని. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.